హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సెక్యూరిటీ చాలా అన్ని మీడియాల్లోనూ, అలాగే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ మాట ఎక్కువ వినపడుతుంది. ఎవరికంటే జగన్ గారి సెక్యూరిటీ గురించి. జగన్ గారి సెక్యూరిటీలో అంటే ఆయన భద్రత తగ్గిందంటారా? జగన్ గారికి కావాలనే భద్రత కుదించారంటారా నిజంగానే? ఎందుకంటే కనుక జగన్ గారు ఈ విషయం మీద హైకోర్టుకి దాకా వెళ్ళారు. ఎందుకంటే నాకు ఉండాల్సినటువంటి భద్రత కన్నా బాగా కుదించారు, తీసేశారు నా భద్రత, కాబట్టి దీని మీద నేను కోర్టుకి వెళ్తానని చెప్పి హైకోర్టు దాకా వెళ్ళారు ఆయన. కాబట్టి ఇలా సెక్యూరిటీని కుదించేయటం అంటే వాళ్ళు వస్తే వీళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుందంటే రాజకీయ కక్షలో భాగంగా జరుగుతుందంటారా? అసలు ఈ భద్రతా వైఫల్యం సెక్యూరిటీని ఎందుకు తగ్గించారు? చంపేస్తారంటారా ఏంటి? అంటే ఏదో నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటంటే వాడు ఎక్కడున్నా కానీ రాజేరా, ఎవరైనా అంటారు ఈ మాట, వాడు ఎక్కడున్నా కానీ రాజేరా అని అంటారండి. నాకు దేంట్లో గుర్తులేదు కానీ మొత్తం ఎలాగైతేనండి సెక్యూరిటీ జగన్ గారి వ్యక్తిగత భద్రత కానించి మొత్తం అంతా తగ్గించేశారు కూటమి ప్రభుత్వం అనేది నేను కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. ఏదైతే జగన్ గారికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా అద్దాలు పగిలిపోయి వెనకాల సిగ్నల్ లైట్లు డ్యామేజ్ అయిపోయి అలాంటి కార్లు దాన్ని ఇచ్చారు అని మొత్తం కోర్టుకు వెళ్తే కోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాది అలాగే జగన్ గారి తరఫున న్యాయవాది వాదోపవాదాలు అయితే జరిగినాయండి. అసలు ఏం జరిగింది, న్యాయమూర్తి గారు ఎలా స్పందించారు ఏంటనేది కొంచెం వివరంగా, అసలు ముఖ్యమంత్రులు అలాగే మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అసలు ఎవరు ఈ సెక్యూరిటీని దానికంటూ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏమన్నా ఉందా అనే దాని మీద ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది. ముందైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ముఖ్యమంత్రులకి సెక్యూరిటీ అంత భారీ స్థాయిలో అవసరం అంటారా? అంటే దేవాన్షి గారు ఎవరైతే లోకేష్ గారు కొడుకున్నారో దేవాన్షి గారు కూడా 6 గన్మెన్లు అంట. ఇది వాస్తవమో కాదో తెలియదు కానీ ఇంతంత భద్రతలు అవసరమా? ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరిగే నాయకులకి ఇంత సెక్యూరిటీ అవసరమా? దీని మీద మనం పూర్తిగా వివరణ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు మోటివేషన్ ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీరు మరి ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోవద్దు, లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే సెక్యూరిటీ ఎందుకు తగ్గించారు అని అంటే కనుక కొంతమంది మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు, కొంతమంది మంత్రులు ఉన్నారు. ఎవరంటే అంబటి రాంబాబు గారు కానీ అలా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే కావాలని జగన్ గారిని హత్య చేయాలని ఇలా పెద్ద పెద్ద పదాలు అయితే కనుక వాడుతున్నారు. దాంట్లో వాస్తవం ఏమన్నా ఉందంటారా అని అంటే కనుక తెలుగుదేశం మంత్రులు అదే స్పీకర్ గారు మనం మాట్లాడారు. ఏంటి కొంతమంది మాట్లాడుకోవడం చాలా చర్చనీయంగా మారింది. బతుకుంటే కష్టమరా మనం అన్నట్టుగా మాట్లాడాడు అనమాట ఆయన కూడా. కాబట్టి దీని దృష్టిలో చూస్తే కనుక అసలు ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరికీ కానీ ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఉంటుందంటండి. ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ముఖ్యమంత్రికి ఎంతమంది సెక్యూరిటీ కావాలి, మాజీ ముఖ్యమంత్రికి ఎంతమంది సెక్యూరిటీ కావాలి, ఏంటి ప్రధానమంత్రికి ఎంతమంది సెక్యూరిటీ కావాలి, వీటన్నిటిని చూసుకోవడానికి జెడ్ ప్లస్ కేటగిరీ అయితే ఎంతమందిని అపాయింట్ చేయాలి, వై కేటగిరీ అయితే ఎంతమందిని అపాయింట్ చేయాలి, ఇలాగ మొత్తం సెక్యూరిటీలు మొత్తం అందరి భద్రత చూసుకునేది ఒక ప్రత్యేక కమిటీ ఉంటుందంట. ఒక ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ దీన్ని అంతా చూస్తుందంటండి. కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాగే జగన్ గారి బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి ఏదైతే వాదోపవాదాలు జరిగినాయో ఒక్కసారి చెప్తాను చూడండి. వాదనలు ఎలాగంటే కనుక ఏదైతే జగన్ గారి బుల్లెట్ ప్రూఫ్ కారు మరమ్మతులు చేయాలి, అలాగే పగిలిపోయింది, ఇలాగ ఇచ్చారని అంటే కనుక వైఎస్ జగన్ తరపున న్యాయవాది గారు ఏం మాట్లాడారంటే సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అండి ఆయన పేరు, వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఉన్న భద్రతను మాత్రం బాగా కుదించేశారు. 10 మంది పిఎస్ఓలు ఉంటే ఇప్పుడు 2 మాత్రమే ఉంచారు, కావాలని కక్షపూరితంగా తీసేశారు అని తన బాధని, అలాగే ఏదైతే కారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారో ఆ కారు ఎలాంటిది, దాని పరిస్థితులు ఏంటి మొత్తం ఆయన వివరించాడు. వివరిస్తే న్యాయమూర్తి గారికి అప్పుడు న్యాయమూర్తి గారు అప్పుడు ఎవరు అపోజిషన్ ఎవరైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నారో ప్రభుత్వం తరఫున న్యాయవాది దొమ్మలపాటి ఏం సమాధానం ఇచ్చారంటే ఆయన చెప్తూ వాస్తవంగా అయితే కనుక కారుకి ఏంటి ఏం జరిగింది ఏంటనేది వివరంగా చెప్పాడు. ఆ కారుకి డ్యామేజ్ ఉన్నమాట వాస్తవమే, దాన్ని మేము మారుస్తాం, మార్చి ఏ అయితే మరమ్మతులు చేయాలో మరమ్మతులు చేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఇస్తాం, అప్పటి వరకు ఇంకో కారుని మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పాడు ఆయన.
ఎవరు? ప్రభుత్వం తరఫున న్యాయవాది. ఈ మాటలు ఎప్పుడు చెప్పారంటే కనుక మధ్యాహ్నం నుంచి న్యాయమూర్తి గారు ఎవరైతే జగన్ తరఫున న్యాయవాది ఏదైతే అలిగేషన్ వేశాడో దాని మీద మీ సమాధానం ఏంటి అని అంటే మధ్యాహ్నం నుంచి వచ్చి చెప్పింది ఏంటంటే ఆయనగా మేము దాన్ని సరి చేస్తాం, దాన్ని బాగు చేస్తాం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అంటే బాగు చేస్తామని ఒప్పుకున్నారంటే దాంట్లో అర్థం ఏంటి తెలియగలుగుతున్నా. మేము దాన్ని సరి చేస్తాం, అద్దాలు పగిలిన మాట వాస్తవమే అని అంటే ఏంటది? నిజంగా కూడా మీరు ఇచ్చిన కారు డమ్మీ కారే. ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతుంది అదే. వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కనుక జగన్ గారికి ఎందుకు పనికిరాని బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు కాదు మంచిదే ఇచ్చామన్నారు మొన్నటిదాకా. ఇప్పుడు తీరా హైకోర్టుకి వెళ్ళిన తర్వాత లేదు మేము దాన్ని సరి చేస్తాం, దాని విడిభాగాలు ఏమన్నా పోతే అవి కూడా వేస్తాం అని చెప్పడం అంటే మీరు అబద్ధపడినట్టు అవుద్ది. అంతేకాదండి, తర్వాత ఏదైతే భద్రత గురించి మాట్లాడినప్పుడు న్యాయమూర్తి గారు ప్రభుత్వ తరపున ఉన్నటువంటి దమ్మలపాటి ఎవరైతే ఉన్నారో దమ్మలపాటి ఆయనకి ఇంకొక మాట మాట్లాడారు న్యాయమూర్తి గారు. గతంలో మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారు అని అడిగారు ఆయన. ఆయన అడిగితే ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్పారంటే కనుక బాబు గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున ఎస్పీజీ భద్రత కల్పించారని చెప్పారు. అంటే న్యాయమూర్తి గారు స్పందిస్తూ మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రులకి ఆ ముఖ్యమంత్రికి ఏంటి ఎస్పీజీ భద్రత కల్పించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఏం భద్రత కల్పించారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు న్యాయమూర్తి గారు. ప్రశ్నిస్తే ప్రభుత్వం తరపున న్యాయవాది వారికి వై కేటగిరీ భద్రత ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరి అది తప్పేగా. అంటే అసలు ఈ భద్రతా వైఫల్యం అనేది ఏంటి ఎలా జరుగుతుందంటే కనుక యాక్చువల్గా అయితే కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉండేటువంటి ఏదైతే ఉన్నత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఏదైతే ఉందో ఎలక్షన్ జరగడం వల్ల మళ్ళా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఇది కమిటీ రివిజన్ అంటే ఏం జరగల. ఆ కమిటీ మళ్ళీ కొత్తగా ఎలక్షన్ ఫామ్ అయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మళ్ళీ సమీక్షింటారు. జగన్ గారికి ఎంతమంది కావాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది కావాలి ఏంటంటే వాళ్ళు సమీక్షింటారు. కాబట్టి సమీక్షించి వాళ్ళు రివిజన్ చేసుకుని అప్పుడు ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా ఎవరికి తోచిన వీడియో వాడే చేసేసి ఎవరు తోచినట్టు వాడే చెప్పేస్తున్నారు. జగన్ గారికి అంట కొంతమంది చెప్తున్నారు వాస్తవంగా అయితే కనుక ఉన్నమాట మాట్లాడుకోవాలని. జగన్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే కానీ ఉన్నమాట మాట్లాడుకోవాలి. ఏంటంటే జగన్ గారి గురించి కొన్ని ఫేక్ వీడియోస్ అయితే కనుక వస్తున్నాయి. ఏంటంటే 968 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అది ఫేక్ అండి నన్ను అడిగితే. 968 మంది లేరు. ఎంతమంది ఉన్నారో మొత్తం డేటా మొత్తం చెప్తాను నేను మీకు. తర్వాత అంతేకాదు 2 ల్యాండ్ క్రూజర్లు కూడా ఉన్నాయి జగన్ గారికి అని అన్నారు. లేదు వాస్తవంగా బుల్లెట్ ప్రూఫ్ కారు మీరు అరేంజ్ చేయలేకపోతే కనుక ఈ డొక్కు కారుతో నేను ఏర్పాటు చేసుకుంటాను అని ఆయన అన్నమాట వాస్తవమే. కానీ 2 ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి అని వాళ్ళే మాట్లాడారు. అది కూడా ఫేకే. కాబట్టి 968 మంది భద్రతా సిబ్బంది అనేది ఫేక్ అది. కాబట్టి సీఎంగా ఉన్నప్పుడే అంత లేదండి వాస్తవంగా. తర్వాత ఉన్నది అంతా అంటే కనుక 139 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి. హోమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. 968 మంది భద్రతా సిబ్బంది కావాలని అడుగుతున్నాడు జగన్. కాబట్టి జగన్కి అంతమంది ఎందుకు అంటే 968 మంది భద్రతా సిబ్బంది అంటే యాక్చువల్గా ఎంతమంది ఒక చిన్న గ్రామంతో సమానం. కాబట్టి ఎలా అడుగుతున్నాడు 968 మంది నాకు ఏర్పాటు చేయమని ఆయన అనలా. అది ఫేక్. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే కనుక ఏంటి ముఖ్యమంత్రి గారికి భద్రతా సిబ్బంది, ముఖ్యమంత్రి భార్య గారికి భద్రతా సిబ్బంది, ముఖ్యమంత్రి కొడుక్కి భద్రతా సిబ్బంది, మనవడికి భద్రతా సిబ్బంది ఆ లెక్కను చూసుకుంటే కనుక. కాబట్టి ఏది వాస్తవం ఏది అవాస్తవం విజ్ఞత కలిగిన మీరు ఆలోచించుకోవాలి. తర్వాత విఐపి భద్రత, విఐపి సెక్యూరిటీ వింగ్ అనేది సిఆర్పిఎఫ్ ఒక భాగం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రత్యేక విభాగం ఉంటుంది. వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున ద్వారా కేటాయించబడినటువంటి రక్షకులకు మాత్రమే భద్రత కల్పిస్తుంది. ఈ విభాగం కింద ఎవరెవరు వస్తారంటే కేంద్ర మంత్రులు కానీ, గవర్నర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు, అలాగే వ్యాపార దిగ్గజాలు బాగా పెద్ద అంటే ఒక రూల్ చేసేటటువంటి పెద్ద వ్యాపార దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విఐపి భద్రత సెక్యూరిటీ అనేది కల్పిస్తామంటారు. కాబట్టి జగన్ గారికి అసలు ఆయన కాంపౌండ్లో ఎంతమంది పోలీసులు ఉన్నారో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి సింపుల్గా చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయండి, ఒకసారి లైన్లో ఉండండి. సివిల్ పోలీసులు ఏమో సిఐ ఒకలో, ఎస్ఐ 4, హెడ్ కానిస్టేబుల్ ఒకలో, కానిస్టేబుల్ 12 మంది, మహిళా కానిస్టేబుల్ ఒకలో, ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఆర్ఎస్ఐలు 2, ఏఆర్ఎస్ఐ ఏమో ఒకలో, కానిస్టేబుల్ 28 మంది, ఏపీఎస్పీ నుంచి చూస్తే డిఎస్పీ 1, ఆర్ఎస్ఐ 3,
ఏఎస్ఐలో ఇద్దరు, హెడ్ కానిస్టేబుల్ 14 మంది, కానిస్టేబుల్ ఏమో 69 మంది. ఆక్టోపస్ చూస్తే కనుక ఆర్ఐ ఒకడు, ఆర్ఎస్ఐలు ఇద్దరు, తర్వాత కానిస్టేబుల్ 10 మంది. ఐసోలేషన్లో చూస్తే కనుక వాళ్ళు చూస్తే కనుక అదనపు ఎస్పీ ఒకరు ఉంటారు, ఆర్ఐ ఇద్దరు ఉంటారు, ఆర్ఎస్ఐలు 3 ఉంటారు, కానిస్టేబుల్ 17 మంది ఉంటారు. అదే కాన్వాయ్ ఏదైతే కాన్వాయ్ ఉంటుందో ఆ కాన్వాయ్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక సిఐ ఒకరు ఉంటారు, ఎస్ఐలు 3 ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ఒకరు ఉంటారు, కానిస్టేబుల్ 16 మంది ఉంటారు. ఇదండి టోటల్గా. అసలు దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు వీళ్ళే భద్రతా సిబ్బంది. మరి 960 మంది ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు వాస్తవంగా అయితే కనుక. ఒక్కొక్కసారి అంటే ప్రాంతం బట్టి ఏదైనా సమస్యాత్మకమైన ఘటనలు జరిగే ప్రాంతం కానీ, లేదా ఆ ప్రాంతం చాలా ఉద్రేకపూరమైన ప్రాంతం, లేదా ఏదో చాలా ఒక రకమైన ప్రమాదకరమైన ప్రాంతం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా భద్రతా సిబ్బంది పెంచుతూ ఉంటారు. ఈ పెంచేది తగ్గించేది ఎవరికి ఎంత ఉంచాలి ఎవరికి ఎంత ఉంచకూడదు అనేది ఎవరు చూస్తారంటే కనుక నేను చెప్పాను మీకు ఫస్టే, ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది దీని మీద. ఆ వ్యవస్థ మొత్తం చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఏం జరిగింది చాలా మందికి తెలియని విషయం. ప్రస్తుతానికి ఏం జరిగింది, ఆ సంస్థ ఏదైతే ఎలక్షన్ జరిగిందో, ఎలక్షన్ జరిగి మళ్ళా ప్రభుత్వం ఏర్పడుతుందంటే ఇంకా రివిజన్ కమిటీలు అంటే ఏం జరగల. కాబట్టి ప్రధానమంత్రికి ఎంత కావాలి, ముఖ్యమంత్రికి ఎంత కావాలి, ఇంకా కమిటీ ఏం జరగల. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎప్పుడైతే కావాలో అంత మట్టుకు ఉంచారు. కమిటీ వేసిన తర్వాత, రివిజన్ చేసిన తర్వాత ఎవరి పరిస్థితులు ఏంటి, Z+ కేటగిరీ ఇవ్వాలా లేదా Z కేటగిరీ ఇవ్వాలా లేదా Y కేటగిరీ ఇవ్వాలా, ఎంతమంది ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మరి అది కూడా ఆ మాత్రం లేకుండా మరి ఎలాగైతే ఆరోపణలు చేస్తారో నాకు అర్థం కాల. అదండి దానివల్ల అంటే మొత్తం భద్రత తీసేశారు కాబట్టి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి అసలు నన్ను అడిగితే ఎటువంటి భద్రత లేకుండా కొంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు మన భారతదేశాన్ని. ఎస్, ఆంధ్రప్రదేశ్ని కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ లేరంటారా 2 ముఖ్యమంత్రులు, భద్రత కూడా లేనటువంటి ముఖ్యమంత్రులు లేరంటారా. కాబట్టి ఇలాంటి కొన్ని జరిగినాయండి. కాబట్టి ఎవరైతే ప్రభుత్వం తరపున దమ్ములపాటి శ్రీనివాస్ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో కాబట్టి అవిని కూడా మార్చి 100% మేము మీకు బుల్లెట్ ప్రూఫ్ కారు అందజేస్తాం అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఒక వారం రోజులు దీని మీద ఇంకా పూర్తిగా స్టడీ చేయడం అవసరం. దీని మీద మళ్ళొకసారి వాదనలు వినటం అయితే జరుగుతుంది హైకోర్టు వారు. కాబట్టి అప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇదండి జరిగేది. ఏదేమైనా సరే భద్రతా విషయంలో ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఇలాంటి రాజకీయం ఆలోచనలు అయితే ఆలోచించకపోవడమే మంచిది. ఎందుకంటే భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.